తులారాశి వారికి ఒకవైపు రెండవ స్థానంలో రవి భగవానుడు ఏడాది తర్వాత, కుజుడు కుజదోష ప్రభావము, 6వ స్థానంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు గ్రహ దోషాన్ని తొలగించుకొని గ్రహ ఐశ్వర్యం పొందాలి అన్నట్లయితే కాళభైరవ స్వామికి స్మరణ ధ్యానం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీడికి రాశిలోనే బుధ భగవానుడు సంచారం చేయడం వలన మంచి బుద్ధి, సత్ప్రవర్తన, జ్ఞానము, ఉన్నతమైన జీవితం పొందడంలో వీరికి వీరే సరిసాటి అని చెప్పి గమనించాలి. అలాగా ఏడాది తర్వాత ఆత్మకారకుడు, ఆరోగ్యకారకుడు రవి ఉండడం, కుజుడు కూడా స్వక్షేత్రకంలో ఉండడం, అక్కడే కూడా శుక్ర భగవానుడు ఉండడం వలన స్థిరాస్తులు, చరాస్తులు పొందాలి అని కోరిక మంచిదే. కాకపోతే ఏదైనా క్రయ విక్రయాలు చేసేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించగలగాలి. ఒక్కసారి వెళ్ళిపోయిన సమయం తిరిగి రాదు, ఇచ్చిన డబ్బులు తిరిగి రావు అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. సంతాన స్థానంలో రాహు, 6వ స్థానంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు ఎప్పుడు ఏదో తెలియని ఒక ఆందోళన, రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్య, అగ్నిభయం, చోరభయం, అనేక రకాలైన సమస్యలతో వీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. లోపల ఇబ్బంది పడుతుంటారు. దీనివలన మీరు మానసికంగా, శారీరకంగా దీర్ఘకాలికమైన వ్యాధులు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. అంటే అసలు ఇది చలికాలం అవ్వడం, ఆంగ్ల సంవత్సరం చివరి మాసం అవడం వలన బాగా ఒత్తిడికి గురవ్వడం వలన పెరాలసిస్, నరాల బలహీనత, అంగవైకల్యం చెందే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి కూడా గమనించగలగాలి. రాజ్యస్థానంలో 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ప్రమోషన్సు, రాజయోగము, ఐశ్వర్యము, ఆనందానికి మీరే కేంద్ర బిందువులు కాబోతున్నారు. ఇలాంటి కాల సమయంలో కాళభైరవ స్వామివారికి నారికేల దీపాన్ని, అలాగనే పిండి దీపాన్ని ఏర్పాటు చేసుకొని కాళభైరవాష్టకాన్ని విని కుక్కకు, కాకికి, సాధు సంతువులకు ప్రసాదాన్ని దానం చేయడం వలన ఐశ్వర్యం పొందుతారు. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారందరికీ చాలా మంచి కాలంగా భావించగలగాలి.